ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. 14 మున్సిపాలిటీలకు 11 కైవసం చేసుకుంది. 2 కార్పొరేషన్లు ఉంటే అందులో రామగుండం కార్పొరేషన్ దక్కించుకుంది. బీఆర్ఎస్ ఒక చోట విజయం సాధించగా మరొక 2 చోట్ల హంగ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ తన హవా చూపించింది. 14 మున్సిపాలిటీలకు 11 మున్సిపాలిటీలకు కైవసం చేసుకుంది. 2 కార్పొరేషన్లుంటే అందులో రామగుండం కార్పొరేషన్ దక్కించుకుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఒక చోట విజయం సాధించగా మరో 2 చోట్ల హంగ్ ఏర్పడింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నళిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే కౌంటింగ్ కొనసాగుతున్నది. మిగతా అన్ని చోట్ల కూడా కౌంటింగ్ పూర్తయింది. ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యాయి. ఒకసారి కనుక మనం ఫలితాలను పరిశీలిస్తే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే 14 మున్సిపాలిటీలు 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 14 మున్సిపాలిటీల్లో కూడా 11 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఒక హస్తం హవా నడిచిందని చెప్పవచ్చు. మరోవైపు 2 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. ఒక మున్సిపాలిటీ సిరిసిల్ల మున్సిపాలిటీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ ఒక అప్రత్యేక విజయాన్ని వరుసగా 3వసారి కూడా ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. మరోవైపు వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ హంగ్ అవకాశాలు ఉన్నప్పటికీ ఇండిపెండెంట్లు ఉండడంతో ఇండిపెండెంట్ల సాయంతో కాంగ్రెస్ అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు ఉంటే 20 వార్డులకు 16 వార్డులు కైవసం చేసుకొని కాంగ్రెస్ ఒక ఘన విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. పొన్నం తన మార్కు విజయాన్ని అక్కడ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు హుజురాబాద్, ఉస్నాబాద్ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 2 మున్సిపాలిటీలు జంట మున్సిపాలిటీలు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మొత్తం కలిపి ఒక అందరి దృష్టి వీటిపైనే ఉందని చెప్పవచ్చు. జమ్మికుంట మున్సిపాలిటీ కావచ్చు, హుజురాబాద్ మున్సిపాలిటీ కావచ్చు. ఈ 2 మున్సిపాలిటీలో ఒక జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా దానికంటే ఒక సీటు ఎక్కువగానే సాధించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ రెబల్ సాయంతో ఒక సీటు ఎక్కువగానే సాధించిన పరిస్థితి ఉన్నది. కానీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా సీట్లు రాకపోవడంతో కూడా హంగు పరిస్థితి అయితే ఏర్పడింది. మరోవైపు హుజురాబాద్ మున్సిపాలిటీ చూస్తే హుజురాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లియర్ ఫిగర్ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసి మ్యాజిక్ ఫిగర్ తర్వాత కూడా 4 సీట్లు ఎక్కువగా సాధించిన పరిస్థితి ఉన్నది. అయితే ఫైర్ బ్రాండ్గా పేరున్న కౌశిక్ రెడ్డికి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో కాస్త పర్వాలేదనిపించిన ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి చతికిలబడ్డ పరిస్థితి ఉన్నది. కౌశిక్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం, 2 మున్సిపాలిటీలు కూడా రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్లడంతో తాను లైట్ తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలే చెప్తా ఉన్నాయి. కార్యకర్తలు కూడా ఒక పూర్తిస్థాయి నారాజులోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఇదే అదనంగా భావించిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని ఆ 2 మున్సిపాలిటీల్లో కూడా తమ సత్తా చాటింది. మరోవైపు పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లాలో గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. 3 ఎన్నికల్లో వరుసగా 4వ ఎన్నిక ఇది. మున్సిపల్ ఎన్నికలతో 4 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాలకు 3 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోనే వేసుకుంది. ఆ తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో 95% పైగా సర్పంచులు గెలిచి తమ సత్తాను చాటింది. ఇప్పుడు తాజాగా వచ్చిన పట్టణ ఓటర్లు కూడా మున్సిపాలిటీలో ఉన్న పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. కాంగ్రెస్ మరొకసారి పెద్దపల్లి జిల్లాలో తమ పట్టు సాధించిందని చెప్పవచ్చు. పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ, పెద్దపల్లి మున్సిపాలిటీ, మంతని మున్సిపాలిటీ 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో
అక్కడ ఇటీవల జరిగిన కొన్ని కూల్చివేతలు కావచ్చు, రోడ్డు విస్తరణ పనులు కావచ్చు, ఇతర స్థానికంగా ఉన్న అంశాలపైన కాస్త ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని భావించినప్పటికీ కూడా ఎమ్మెల్యే తనదైన శైలిలో ప్రచారంలోకి ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఒక ఘన విజయాన్ని సాధించాడని చెప్పవచ్చు. 60 స్థానాలకు గాను 39 స్థానాలు దక్కించుకొని ఒక కాంగ్రెస్ రెబల్ సాయంతో మొత్తం 39 స్థానాలు దక్కించుకొని ఒక ఘన విజయాన్ని అయితే మున్సిపల్ కార్పొరేషన్ తమ ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు జగిత్యాల జిల్లా కనుక వెళ్తే జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ అన్నట్టు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఎమ్మెల్యే ఆ తర్వాత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్యలో ఒక వర్గపోర్ అనేది కొనసాగింది. ఆ వర్గపోరు నేపథ్యంలో అందరి కళ్ళు జగిత్యాల మున్సిపాలిటీ పైనే ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న రాయకల్ మున్సిపాలిటీ కావచ్చు, జగిత్యాల మున్సిపాలిటీ కావచ్చు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నడిచింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే మ్యాజిక్ ఫిగర్కు చేరువలోకి వచ్చింది. అలాగే స్వతంత్రులు అంటే ఇటు జీవన్ రెడ్డి అటు సంజయ్ ఇద్దరు బలపరిచిన స్వతంత్రులు దాదాపు 16 సీట్లు దక్కించుకోవడంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి జగిత్యాల మున్సిపల్ పీఠం కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్కు కేవలం 2 సీట్ల దూరంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ రాయకల్ మున్సిపాలిటీ, ఇది కూడా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. రాయకల్ మున్సిపాలిటీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉండడం అంటే 5 సీట్లు, అక్కడ ఉన్న 12 సీట్లలో 5 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్కు చేరువ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 7 సీట్లు ఉంటాయి. 7 సీట్లు మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఏ పార్టీ రాలేదు. అటు బీఆర్ఎస్ 3 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, ఒక కాంగ్రెస్ రెబల్ అంటే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, బీజేపీ 5 సీట్లు, ఇట్లా మొత్తం 12 సీట్లకు ఉన్నాయి. అక్కడ హంగు ఏర్పడింది. అయితే ఇప్పటికే అక్కడ క్యాంపు రాజకీయాన్ని స్టార్ట్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ నేతలు కూడా రాయకల్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఎక్సాఫిషియో ఓట్ల సాయంతో రాయకల్ మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించింది, కాంగ్రెస్ పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీని ఓడించారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉన్నది. రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన ఆ పార్టీ రాయకల్ మున్సిపల్ అధ్యక్షుడు తనకిచ్చిన బీఫామ్ను బహిరంగంగా చింపేయడం, ఆ కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు రాయకల్ మున్సిపాలిటీలో గెలుపు పైన ఒక ప్రత్యక్ష ప్రభావం చూపాయని చెప్పొచ్చు. నల్ని ఆ తర్వాత కోరుట్లలో కాంగ్రెస్ ఇన్ఛార్జి జువాడ నరసింహరావు తన మార్కు చూపించాడు. గత పంచాయతీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం పరిధిలో కాస్త తక్కువగా ఫలితాలు వచ్చినప్పటికీ ఈసారి దాని నుంచి ఓవర్కమ్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే కోరుట్ల మున్సిపాలిటీలో ఉన్న 33 స్థానాలు కానీ మ్యాజిక్ ఫిగర్ దాటేసి 18 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక కాంగ్రెస్ రెబల్ కూడా ఉన్నాడు. దీంతో కాంగ్రెస్ సంఖ్య 19కి చేరింది కోరుట్ల మున్సిపాలిటీ. అట్లాగే మెట్పల్లి మున్సిపాలిటీ మరో విచిత్రమైన పరిస్థితి. కేవలం కోరుట్ల మున్సిపాలిటీకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్పల్లి మున్సిపాలిటీలో మాత్రం వెరైటీ సిచ్యుయేషన్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే దాన్ని మ్యాజిక్ ఫిగర్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఆ మ్యాజిక్ ఫిగర్కు సుదూరంలోనే నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. మెట్పల్లిలో కూడా హంగ్ వచ్చింది. అక్కడ కూడా ఎక్సాఫిషియో సాయంతో బీజేపీ బీఆర్ఎస్కి ఒక ఎక్సాఫిషియో ఉంటుంది. ఆ బీజేపీ బీఆర్ఎస్లో ఆ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మెట్పల్లిలో హంగ్ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది.